శంకరపల్లి మండలం పల్కాపూర్కు చెందిన ముత్తంగి శ్రీనివాస్ వికారాబాద్ ఏఆర్ కానిస్టేబుల్ ప్రస్తుతం చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య గన్మెన్గా పనిచేస్తున్నారు. కొడంగల్ గ్రామం నుండి వెలిమెల వరకు తన బైక్పై వెళుతుండగా వెలిమెల తండ్ర గ్రామం శివారు వద్దకు చేరుకోగానే అకస్మాత్తుగా ఒక అడవి పంది రోడ్డుకు అడ్డంగా వచ్చింది. ఒక్కసారిగా శ్రీనివాస్ రోడ్డు పక్కన పడి గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు చేశారు. ఈ విషయం తెలుసుకున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య పటాన్చెరు గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ సమయపాలనకు వచ్చి అందరితో సన్నిహితంగా ఉంటూ తన డ్యూటీ తను చేసుకునేవాడు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఎమ్మెల్యే దాదాపు 4 సంవత్సరాల నుంచి నా దగ్గర పనిచేస్తున్నాడు గన్మెన్గా. చాలా సౌమ్యుడు. మరి టైం టు టైం డ్యూటీ చేసుకుని డ్యూటీకి అటెండ్ అయ్యేవారు. వేరే ఇతరుల దగ్గరలో చేసుకోకుండా ఎప్పటికి కూడా నవ్వుకుంటూ డ్యూటీ చేసే వ్యక్తి. మరి అలా విధి అకాలంగా ప్రమాదవశాత్తు చనిపోవడం దురదృష్టకరం. వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతారు.